హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఫ్రాన్స్ చింతకాయ కర్రీ ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రాన్స్ అన్నవి నీట్గా వాష్ చేసేసుకోవాలండి. అదే పచ్చి రొయ్యలు బాగా కడిగేసుకోవాలన్నమాట. ఇందులోని ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఈ రొయ్యలు అన్నది వేసేస్తున్నానండి. ఒకసారి వీటిని ఇలా బాండీలో వేసి ఉడికించారంటే దీంట్లో ఉన్న వాటర్ అన్నది వచ్చేస్తుందన్నమాట. ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఒకసారి ఉడికించుకోవాలి. చూసారా వాటర్ ఎలా వచ్చేసిందో? ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా నూనె అన్నది వేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకుని వీటిలోనే కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను చూసారా? ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ ఫ్రాన్స్కి ఉప్పు కారం అన్నది బాగా పట్టాలన్నమాట. 1 మినిట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఆగిలేయడం అంటారన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఫ్రాన్స్లో ఉన్న నీచు వాసన అన్నది పోతుంది. డైరెక్ట్గా కన్నా ఇలా ఫ్రాన్స్ని ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ వండుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నేను ఆనియన్స్ అన్నవి ఒక 8 చిన్న ఉల్లిపాయల మూల ఒక 8 తీసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 8 మన చింతకాయలండి ఇవి. కొంచెం తయారైన చింతకాయలు ఇవి అన్నమాట. ఒక 5, 6 తీసుకున్నాను, సరిపోతుంది. మీరు పులుపుని బట్టి వేసుకోండి. ముందు చింతకాయల్ని ఈ విధంగా కోసుకున్న తర్వాత ఇందులో మనకి గింజలు ఉంటాయండి. మనకి తయారైన మూల గింజలు ఉంటాయి. అదే లేతకాయలు అయితే ఈ గింజలు తీయనవసరం లేదు. ఇవి కొంచెం బాగా తయారైన మూల గింజలు అన్నవి తీసేస్తున్నాము. ఇందులో ఉన్న గింజలు తీసుకోవాలి. చూసారా? ఈ విధంగా లోపల ఉన్న గింజ మాత్రం తీసేసుకోవాలి. చూడండి, ఇది తీసింది, ఇది గింజ తీయలేంది. చూసారు లోపల గింజలు కనిపిస్తున్నాయి కదా? దీంట్లో తీసేసారు. అన్నీ ఇదే విధంగా తీసుకుని పెట్టుకోవాలి పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు దంచుకుంటున్నానండి నేను. ఆనియన్ అన్నది మనకి కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే మెత్తగా కాకుండా, ఒకవేళ మీరు మిక్సీ పట్టుకోవాలనుకుంటే బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలతో పాటే, అలాగే చింతకాయ కూడా అదే విధంగా దంచుకోవాలండి. నేను ఇలా దంచుతున్నాను. దంచి చేసుకున్న కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోట్లో దంచుకున్నదైతే. అందుకని నేను దంచుతున్నానండి. ఈ విధంగా కచ్చా పచ్చా కానీ మిక్సీలో వేస్తే గమ్ముని మెత్తగా అయిపోతుంది కదా! చూసుకుని వేసుకోండి. మిక్సీ అన్నది కొంచెం బరకగా ఉండాలన్నమాట. ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉంటేనే మీకు కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అలాగే ఇగోండి చింతకాయలు కూడా అదే విధంగా దంచుకోవాలన్నమాట. మనకి బాగా మెత్తగా దంచేయకూడదండి చింతకాయ కూడాని. ఇలాగే కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూసారా? ఇది కూడా తీసేసుకుందాం. అన్నీ మిక్సీ జార్లో అయితే అన్నీ కలిపేసి వేసేసుకోండి. అన్నీ కలిపేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే చింతకాయ కూడాని. చూసారా? ఈ విధంగా మొత్తం అంతా దంచేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే చింతకాయ ఈ విధంగా దంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే చిన్న అల్లం ముక్క, అదేవిధంగా ఒక 5, 6 వెల్లుల్లి రేకలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ విధంగా దంచేస్తున్నాను. కర్రీస్ ఎప్పుడైనా సరే ఇలా మనకి రోట్లో దంచి చేసుకున్న పచ్చళ్ళేంటి, కూరలేంటి చాలా బాగుంటాయి కదండి. అందువల్ల ఇలా దంచుతున్నాను అనమాట.
ఒకసారి ఇలా దంచుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచేసుకున్నాం కదా! అది కూడా అందులోనే వేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పడుతుంది ఆయిలు ఎక్కువే. మనకి నాన్ వెజ్ కర్రీస్‌కి ఎక్కువ నూనె పడుతుంది కదండీ! ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 5, 6 వెల్లుల్లి రేఖలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసానండి. అది చూపించిన వీడియో స్కిప్ అయింది మీకు. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. అవి కాస్త వేగిన తర్వాత మనం ముందు ఆగిలేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, వాటిని వేసేసుకోవాలి. చూసారా? వేసేసుకొని ఒకసారి ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆయిల్‌లో. ప్రాన్స్ అన్నది ఒకసారి ఫ్రై అయితే బావుంటుంది. చూసారా? ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, చింతకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు అయన్నీ కలిపి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని కాసేపు వదిలేద్దాం పక్కన. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. చిటికెడు పసుపు. మనం ఫ్రాన్స్‌లో వేసాం కదా! కాబట్టి కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి మీరు. మనం పచ్చిమిర్చి వేసాం, రొయ్యల్లో వేసాం కారం అన్నది. కర్రీలో చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. మీ ఇంట్లో స్పైసీని బట్టి. ఎందుకంటే చింతకాయ వేసాం కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. చింతకాయ పుల్లగా ఉంటుంది కదా! చూసారా? ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత వేగిపోయిందండి ఇంకా ఆనియన్ అన్నది. ఇంకిప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి. నేను ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు వాటర్ అన్నది వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు ఉడికించేసుకుందాం. చూసారా ఉడికిపోయింది. ఆయిల్ అన్నది పైకి తేలింది కదా! ఇంక రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా చింతకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బావుంటుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.